ఎంతో బాధాకరం. A171 ఎయిర్ క్రాఫ్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవటం, టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవటం, అంతమంది చనిపోవటం, అలాగే అది అది వెళ్ళి మెడికోస్ ఉన్నటువంటి హాస్టల్ మీద పడటం, వారు కూడా కొంతమంది చనిపోవటం ఎంతో బాధాకరం మధ్యాహ్నం నుంచి కకావికలం అయిపోయాం. వారి ఆత్మకి శాంతి చేకూరని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మృత్యుంజయుడిగా బయటకు వచ్చినటువంటి రమేష్ గారు తొందరగా కోలుకోవాలని ఏడుకొండల వారికి వేడుకుంటూ, తప్పకుండా వారు మిగతా విషయాలు బయటకు వచ్చాక, హాస్పిటల్ బయటకు వచ్చాక అసలు విషయాలు ఏంటి ఏంటి ఎలా జరిగింది అని చెప్పే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనకి అసలు పూర్తి సమాచారం లోపల ఏం జరిగింది, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఏదన్నా, లేకపోతే కొంతమంది ఊహాగానం అన్నట్టు టెర్రరిస్ట్ అయిన యాక్టివిటీ జరిగిందా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది వారి ద్వారా కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిలో 1-2 అంశాలు ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. ఫ్లైట్ 600 కెపాసిటీ అయితే 40% కెపాసిటీతోనే అది ఫ్లై అవుతుంది. సో అలాగా కొంతమంది మనం క్షతగాత్రులు అయితే ఈ యొక్క సంఖ్యని తగ్గింది గుడ్లో మెల్ల. అలాగే మరో విషయం ఏంటంటే, ఈ ఫ్లైట్ అలాగా ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ గోడ దాటాకండి గూగుల్ ఎర్త్ లో చూస్తే అలా టేక్ ఆఫ్ అయిందో లేదో కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ కుడెంట్ టేక్ ఆఫ్ కంప్లీట్లీ టేక్ ఆఫ్ ఫాలో అయిపోయింది. అది వెళ్ళి కరెక్ట్ గా మేఘాలి నగర్ అంటారట, అతుల్యం బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, పూర్తిగా మీరు విజువల్స్ కూడా కనబడుతుంది, పూర్తిగా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాదు. సో అది పూర్తిగా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాదు కాబట్టి సంఖ్య తగ్గింది. ఇంకోటి, ఒకవేళ కొంత ముందుకెళ్ళినా కొంత ఎడం పక్కకెళ్ళినా అండి, జనసాంద్రత గూగుల్ ఎర్త్ లో చూస్తే జనసాంద్రత అత్యంత అధికంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. కొంచెం లెఫ్ట్ లో కొంచెం ముందుకెళ్ళినా, ఒకవేళ అటిల్లా పడినా ఇంకా ఎంతమంది చనిపోవాల్సి వచ్చేదో. సో ఇట్లా కొంత తగ్గింది ప్రమాదం. అంటే బాధాకరం. అట్ ది సేమ్ టైం క్షతగాత్రులు ఈ యొక్క సంఖ్య కూడా కొంతవరకు తగ్గటానికి కొంత గుడిలో మెల్ల భగవంతుడు కొంత చేశారని చెప్పాలి. లేకపోతే ఎన్ని వందల మంది ఆ కాలనీస్ చూస్తేనండి, ఎస్కెస్కరాలంటే కాలనీస్ ఉన్నాయి. ఇది పూర్తిగా ఫ్యూల్ ఏంటి, అహ్మదాబాద్ లండన్ డైరెక్ట్ గా వెళ్తుంది, పూర్తి ఫ్యూల్ తో ఉంది. అది వెళ్ళి మొత్తం ఆ కాలనీస్ మీద పడి ఉంటే ఇంకెంత మంది చనిపోయి ఉండేవాడండి. సో చాలా బాధాకరం. దీన్ని డీజీసీ ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారి దగ్గర మాట్లాడారు, విచారణ చేస్తారు, విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను కూడా అండి వారం రోజుల క్రితం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే వచ్చాను ఢిల్లీ నుంచి వైజాగ్. ఒకసారి ఈ వార్త ఇందాక మధ్యాహ్నం వినంగానే గుండె ఒకసారి జల్లుమంది. ఒకసారి నేను ఎక్కి కూర్చున్నాను, ఒకవేళ మనసులో భావన వచ్చింది, ఆ ఫ్లైట్ కనుక నేను ఎక్కిన ఫ్లైట్ అలా పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి, నా కుటుంబం ఏమైపోయేది అనేది ఒక్కసారి బాధ విషాదం.